పోయిన చోట వెతుక్కోమంటారు. కుప్పంలో చంద్రబాబు గారు చేసింది అదే. జెడ్పీటీసీలు ఎంపీటీసీల ఓటమి తర్వాత స్వయంగా చంద్రబాబు గారు అక్కడే అధిక సార్లు పర్యటించారు. లోకేష్ గారు అక్కడ పర్యటించారు. అట్లాగే ఇప్పుడైతే భువనేశ్వర్ గారు తరచూ అక్కడికి వెళ్తూ ఉన్నారు. మొన్న కూడా 3-4 రోజుల పాటు అక్కడే స్టే చేసి అక్కడ గుళ్ళల్లో దర్శనాలు, అందరితో మమేకం అవ్వడం అన్నట్టు. ఇదివరకు నియోజకవర్గానికి శాసనసభ్యులు నియోజకవర్గంలోనే తిరుగుతా అక్కడున్న పబ్లిక్తో టచ్లో ఉండేవాళ్ళు ఒకప్పుడు. ఆ తర్వాత కాలక్రమంలో ఆర్థిక లావాదేవీల వ్యక్తులు వచ్చి ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వడం వల్ల వాళ్ళు ఆ పదవిని కొనుక్కున్నాం, ఓటర్లకి డబ్బులు ఇచ్చాం, కొనుక్కున్నాం, మా వ్యాపారం మాదే, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్కి డబ్బులు సంపాదించుకుంటావాలి కాబట్టి మేము ఆ పనిలో ఉంటాం అన్నటువంటి రూట్లో ఉంటున్నారు తప్పించి జనం సమస్యలు, జనం పక్షాన నిలవటం అన్నది కరువైంది. అది మామూలు ఎమ్మెల్యేలు ఎంపీల విషయంలో. ఈ నాయకులకు వచ్చేటప్పటికి వీళ్ళు ముఖ్యమంత్రులుగా లేకపోతే ప్రతిపక్ష నాయకులుగా వీళ్ళు అలా ఉండటం వల్ల నియోజకవర్గాలకు కేటాయించే సమయం కరువు అవుతుంటే ప్రజలు ఎదవరకటికి మళ్ళీ లేరు అనడానికి సాక్ష్యం కుప్పంలో జరిగింది. బాబు గారు ఆ తర్వాత పదే వాళ్ళని కన్విన్స్ చేశాక మొన్న మళ్ళీ ఘన విజయం ఇచ్చారు. అలాగే పులివెందుల్లో మొన్న జగన్మోహన్ రెడ్డికి ఎంపీటీసీ జెడ్పీటీసీలో కొట్టిన దెబ్బ తర్వాత ఇప్పుడు మరింత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. వాస్తవంగా తను చంద్రబాబు గారితో పోలిస్తే ఎక్కువగా నియోజకవర్గానికి కేటాయిస్తాడు, తన జిల్లాకి కేటాయిస్తాడు. అయితే జనంతో ఇంటరాక్షన్ ఎక్కువగా అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు చేస్తూ వచ్చారు, తను తక్కువగా ఉంటూ వచ్చారు. ఇప్పుడు ఆ గ్యాప్ను పూడుస్తా అధికంగా మమేకం అవుతున్నారు. అందులో భాగంగా 3 రోజుల పాటు అక్కడ పర్యటన. ఇదే సందర్భంలో ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు గారు ఇటు రైతుల బాట పడతారు కాబట్టి అక్కడ తను రైతుల బాట పడతారు, బట్టి అక్కడ ఉన్న రైతులతో ప్రాబ్లమ్స్ ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు. తద్వారా రాజకీయ రాష్ట్ర స్థాయి వ్యవహారం వ్యూహం కూడా నడుస్తుంది, పై ఎత్తులు నడుస్తాయి.